Hey everyone, welcome to our channel After School and this is Gayatri Patel. How are you all? And ఈ వీడియోలో మెయిన్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే రివిజన్ సిరీస్ ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఎందుకు రివిజన్ కంప్లీట్ క్లాస్ కాదు అని అంటే ఇప్పుడు ఈ జనవరి టైంలో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఒకసారి ఆల్రెడీ సిలబస్ ని అర్థం చేసుకొని ఉంటారు, అకాడమిక్ ఇయర్ నుంచి మనం చదువుకుంటూ వస్తున్న దాన్ని. అండ్ ఇప్పటికే మినిమం ఒక్కసారైనా మీరు రివిజన్ కంప్లీట్ చేసి ఉంటారు, రైట్? ఐ హోప్ ఇప్పుడు మీరు కరెక్ట్ గా మీ స్కూళ్ళలో కానీ మీ మాక్ టెస్ట్లు కానీ రివిజన్ టెస్ట్లు కానీ ఇవి స్టార్ట్ చేసి ఉంటారు, రైట్? బట్ ఈవెన్ వీటన్నిటిలో కరెక్ట్ గా 100% పర్ఫార్మ్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ఆ పర్టికులర్ చాప్టర్ ని రివైజ్ చేయాలి. రివిజన్ కి మనకి ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నట్టుగా ఇప్పుడు అంత టైం ఉండదు, క్విక్ గా రివైజ్ చేసుకోవాలి. సో అట్లాంటప్పుడు మళ్ళీ మనం టెక్స్ట్ బుక్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ని మనం చదవలేం కదా. సో అంత టైం ఉండకపోవచ్చు ప్రతిసారి. సో దానికోసం మనం ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. లేదు మేము ఓన్లీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం, చాలా లెందీగా ఉంది, దానికి కూడా చాలా టైం పడుతుంది, ఇట్లాంటి క్వైరీస్ కూడా ఉంటాయి. సో దాని గురించి మనం ఒక రివిజన్ ప్రతి చాప్టర్ కి ఒక రివిజన్ సెషన్ అని పెట్టుకుంటాం. అంటే ఒకటే వీడియోలో మనం కంప్లీట్ చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం. హార్డ్లీ హాఫ్ అన్ అవర్ లో ఒక చాప్టర్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఈ నోట్స్ ని కింద డిస్క్రిప్షన్ లో కూడా ఈ నోట్స్ కి సంబంధించిన లింక్ ని మెన్షన్ చేస్తాను. సో దాట్ యూ కెన్ డౌన్లోడ్ ది లింక్ అండ్ మీరు దాని షార్ట్ నోట్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే ఒక పెన్ అండ్ పేపర్ మీ దగ్గర ఉంటే మీకు మీరుగా అయినా ఒక షార్ట్ నోట్స్ ని మీకు మీరుగా ప్రిపేర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్ అండ్ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా, రైట్? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనకి ఏపీ అండ్ తెలంగాణకి రెండింటికి కంబైన్ గా మనం ఈ సిరీస్ చేస్తున్నాం. అండ్ కొన్ని చాప్టర్స్ ఏపీలో ఉన్నవి మనకి తెలంగాణలో లేదు. సో దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. బికాజ్ మళ్ళీ మన అన్ని క్లాసెస్ ఇస్తున్నప్పుడు అన్ని చాప్టర్స్ ఇస్తున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మ్యామ్ మనకి ఈ చాప్టర్ లేదు కదా, మీరు ఎందుకు చెప్పారు అని చాలా డౌట్స్ వస్తాయి. సో దానికోసమే ఫస్ట్ అందరికి కామన్ గా ఉన్న చాప్టర్స్ ఏంటి అది చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఏంటి మనకి? రిఫ్లెక్షన్ ఎట్ కర్వ్డ్, అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంది. అండ్ నెక్స్ట్ చాప్టర్ రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్. ఒకవేళ వీడియో కొంచెం లెంత్ లాగ్ అనిపిస్తే 1.25 1.5x లో పెట్టుకొని చూడండి. రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్. అండ్ దెన్ రిఫ్రాక్షన్ అయిపోయిన తర్వాత హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఈ చాప్టర్ తర్వాత మనం డిస్కస్ చేసేది ఎలక్ట్రిక్ కరెంట్. అండ్ ఇది ఎలక్ట్రిక్ కరెంట్ అని ఒక బోర్డ్ లో మన స్టేట్ బోర్డ్స్ లో ఉంది. అండ్ ఒకవేళ సిబిఎస్ఈ వాళ్ళు కూడా చూస్తున్నట్లయితే ఇది ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ రెండు పేర్లు మాత్రమే డిఫరెంట్, బట్ అన్ని పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటది చాప్టర్ లో. అండ్ దీని తర్వాత లాస్ట్ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఓకే, అండ్ ఇది సిబిఎస్ఈలో అయితే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని ఉంటుంది. రెండు సేమ్ ఈ రెండింటికి. ఇవన్నీ కూడా కామన్ ఏపీలో అండ్ టిఎస్ లో ఉన్నవి. మనకి టిఎస్ లో కాకుండా ఓన్లీ ఏపీలో ఉన్నవి చాప్టర్స్, ఎక్స్ట్రా చాప్టర్స్ ఏంటంటే ఇక్కడ మీరు రిఫ్రాక్షన్ ఎట్ ప్లేన్ కూడా నేర్చుకుంటారు. ఓకే, రిఫ్రాక్షన్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్. అండ్ దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హీట్ అనే చాప్టర్ కూడా మనకి ఏపీలో ఫస్ట్ లెసన్ ఇదే. సో దీన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా మన టిఎస్ స్టూడెంట్స్ ఎవరైనా మన ఈ రివిజన్ సిరీస్ చూస్తున్నట్లయితే ఈ రెండు చాప్టర్స్ ని అవాయిడ్ చేయండి. ఫైన్. సో లెట్స్ స్టార్ట్ విత్ రిఫ్లెక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, రైట్? సో ఈ వీడియోని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ని డిస్కస్ చేయబోయే ముందు ఒకసారి ఈ రిఫ్లెక్షన్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ ని మీరు ఎక్కడ 8th లో చదువుకొని ఉంటారు అండ్ కొంతమంది 9th లో చదువుకొని ఉంటారు. బోర్డ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి సో ఒకసారి రీకాల్ చేసుకొని దెన్ మళ్ళీ మనం ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ కి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇది లైట్ కు ఉన్న ఒక ప్రాపర్టీ, రైట్? సో లైట్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ఒక రెక్టిలినియర్ పాత్ లో వెళ్తుంది. అంటే స్ట్రైట్ ఒక పాయింట్, ఇదొక పాయింట్ అనుకున్నప్పుడు స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది, రైట్? సో అట్లాంటి లైట్ నేను ఇప్పుడు ఏం తీసుకున్నాను, ఒక ప్లేన్ అండ్ స్మూత్ సర్ఫేస్ తీసుకున్నాను. ఓకే, ఈ ప్లేన్ స్మూత్ సర్ఫేస్ పైన ఒక నార్మల్ డ్రా చేయండి. అప్పుడు ఎట్లా వస్తుంది? సరే, నార్మల్ కాకుండా ఒక లైట్ ఇన్సిడెంట్ అయింది. ఓకే, ఇట్లాంటి ఒక లైట్ ఇన్సిడెంట్ అయింది. ఈ లైట్ అనేది పడింది. ఈ పాయింట్ దగ్గర మనం ఏం డ్రా చేయాలి? ఇప్పుడు
ఒక నార్మల్ డ్రా చేయండి. నార్మల్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక సర్ఫేస్ కి ఒక 90 degrees చేసే ఒక లైన్ ని డ్రా చేసినప్పుడు దాన్ని ఏమంటాం? ఇక్కడ చూడండి, ఈ లైన్ ఈ సర్ఫేస్ కి 90 degrees చేస్తుంది. సో మనం ఏమనొచ్చు? ఇట్ ఈస్ నార్మల్ టు దిస్ సర్ఫేస్, రైట్? అండ్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర నార్మల్ డ్రా చేసాం, ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి లైట్ రే, ఇక్కడ పడిన లైట్ రే మళ్ళీ ఏమవుతుంది? సేమ్ మీడియం లోకి బౌన్స్ అవుతుంది. ఓకే, సరే, ఇక్కడ కొంచెం మనకి డ్రా చేస్తున్నాం కాబట్టి లైట్ రే అంత క్లియర్ గా తెలియట్లేదు. ఒక నిమిషం మనం రేస్ తీసుకుందాం. ఓకే, ఇట్లా ఫైన్. అండ్ ఎస్, దీన్ని కూడా ఇక్కడ లైట్ రే, ఓకే, ఇట్లా పడిన లైట్ రే అనేది ఇట్లా ఇన్సిడెంట్ అయింది. సో దాట్ దీన్ని మనం ఏమంటున్నాం? ఏదైతే లైట్ రే పడిందో దాన్ని మనం ఇన్సిడెంట్ రే అంటాం. ఓకే, ఇది ఇన్సిడెంట్ రే అండ్ ఇది నార్మల్. మనం పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం కదా సర్ఫేస్ కి, అది నార్మల్. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బౌన్స్ బ్యాక్ అయిన రే ని మనం ఏమంటాం? రిఫ్లెక్టెడ్ రే అని అంటాం. ఓకే, సో ఇది ఇట్లా ఆరోస్ అనేది ఇంపార్టెంట్, ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అని తెలుసుకోవడానికి. సో సింపుల్ గా మీరు ఒక ఆరోస్ ఏం లేకుండా ఈ లైన్ ఇట్లా డ్రా చేసినప్పుడు డయాగ్రామ్ ఏ రే ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది అనేది ఒక క్లారిటీ రావాలి కూడా చూసే వాళ్ళకి. సో ఆరోస్ మెన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి అర్థమైన విషయం ఏంటంటే, ఏదైనా ఒక సర్ఫేస్, ప్లేన్ స్మూత్ సర్ఫేస్ పైన ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు అది ఆ పాయింట్ నుంచి, అంటే అదే సేమ్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర సేమ్ మీడియం లోకి బౌన్స్ బ్యాక్ అవుతుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం? రిఫ్లెక్షన్ అని అంటాం. అండ్ ఇఫ్ యూ సీ దిస్ క్లియర్లీ, మనకి ఇక్కడ ఇన్సిడెంట్ రే, నార్మల్, ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ ఈ రిఫ్లెక్టెడ్ రే అన్ని కూడా ఒకటే ప్లేన్ లో ఉన్నాయి, రైట్? సో దాన్నే మనం ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఈ రిఫ్లెక్షన్ కి టూ లాస్ ఉంటాయి. సో దాంట్లో ఒకటి మనం ఇక్కడ డిస్కస్ చేసాం, ఏంటది? ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్, ఇవన్నీ కూడా ఒకటే ప్లేన్ లో ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ డైరెక్షన్, ఈ సెకండ్ లా గురించి డిస్కస్ చేయ ముందు ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ ని చూడండి. ఇక్కడ మనకి ఒక యాంగిల్ కనిపిస్తుంది, రైట్? అదేంటి? ఇన్సిడెంట్ రే నార్మల్ తో ఒక యాంగిల్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటాము అని అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? యాంగిల్ ఐ అంటాం, లేకపోతే యాంగిల్ థీటా ఐ అంటాం. ఓకే, ఏదైనా కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్, రైట్? అండ్ అలాగే ఇంకొక యాంగిల్ కూడా కనిపిస్తుంది మనకి. సో వాట్ ఈస్ ఇట్? సో ఇక్కడ నార్మల్ కి అండ్ రిఫ్లెక్టెడ్ రే కి మధ్యలో కూడా ఒక యాంగిల్ ఉంది. సో దాన్ని మనం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాం. దీన్ని ఎట్లా ఆర్ తో రిప్రజెంట్ చేస్తాం, లేకపోతే థీటా ఆర్ అని కూడా అంటాం, రైట్? ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద రిఫ్లెక్టెడ్ రే with the normal is known as angle of reflection, right? సో ఇక్కడ ఈ రెండు డయాగ్రామ్ లో కాకుండా మనం డ్రా చేసాం కాబట్టి ఇట్లా ఉంది. బట్ జనరల్ గా రిఫ్లెక్షన్ ఎక్కడ జరిగినా కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఈ రెండు యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి. సో దాట్ ఈస్ సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇందాక రిఫ్రాక్షన్ అన్నా కదా, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇక్కడ ఇది 30 degrees, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees ఉంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 30 degrees ఉంటుంది. ఇది మనకి అప్పుడప్పుడు క్వశ్చన్స్ లో అడుగుతారు, లేదంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి మనకి పార్ట్ బి లో కూడా అడగొచ్చు. సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఎప్పుడో ఈ ఇయర్ కాదు కదా, మేము లాస్ట్ ఇయర్ లో చదివింది కదా అని లైట్ తీసుకోకండి. సో ఇప్పుడు మీకు రిఫ్లెక్షన్ అండ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈ రెండు అర్థమయ్యాయి కదా. అండ్ ఇక్కడ మీరు ఈ పదాలన్నీ మీకు కొత్త, రైట్? ఇన్సిడెంట్ రే కానీ, లేకపోతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, రిఫ్లెక్షన్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా కొత్త కదా. సో అందుకని వాటికి సంబంధించిన డెఫినేషన్స్ అన్నిటినీ ఇక్కడ ఒక సెట్ ఆఫ్ డెఫినేషన్స్ ఇచ్చాను, గో త్రూ ఇట్. అండ్ వీటన్నిటిని మనం ఇందాక డిస్కస్ చేసాం. ఇన్సిడెంట్ రే అంటే ఏంటి? ఏదైతే రే ఆ ప్లేన్ సర్ఫేస్ మీద పడుతుందో దాన్ని ఇన్సిడెంట్ రే అంటాం. ఏదైతే రే రిఫ్లెక్ట్ అవుతుందో, బౌన్స్ బ్యాక్ అవుతుందో, సేమ్ మీడియం లోకి బౌన్స్ బ్యాక్ అవుతుందో దాన్ని మనం రిఫ్లెక్టెడ్ రే అంటున్నాం. అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అంటే నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఇంకా మనం ఏం డిస్కస్ చేస్తాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్. అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, రైట్? అండ్ నార్మల్ అంటే ఏంటి? ఏదైనా ఒక సర్ఫేస్ కి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ ని డ్రా చేస్తే అది నార్మల్ టు దట్ పర్టికులర్ సర్ఫేస్ అవుతుంది.
సో ఇక్కడ మనం ఇంకా డిస్కస్ చేయాల్సిన ఏమున్నాయి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఓకే, దాని గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనకి క్యారెక్టరిస్టిక్స్ తెలియాలి. అసలు ఒక ప్లేన్ మిర్రర్ పైన మనం నిలబడ్డప్పుడు మనకు కరెక్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో దాన్ని చూసినప్పుడు మీకు అనిపించిన నోటీస్ చేసిన విషయాలు ఏంటి? సరే, ఇది ఒక ప్లేన్ మిర్రర్. ఓకే, ఇది ఒక ప్లేన్ మిర్రర్ అండ్ దీనిపైన దీని ముందర నేను ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశాను. సో ఇది ఆబ్జెక్ట్. ఓకే, సో దీని నుంచి లైట్ రేస్ అనేవి పడి మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ అనేది లైట్ కి మిర్రర్ కి వెనక సైడ్ ఫామ్ అయింది. అంటే అదర్ సైడ్ కి ఆబ్జెక్ట్, మిర్రర్ కి ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంటే అటువైపు ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఇమేజ్ నుండి మిర్రర్ కి ఉన్న డిస్టెన్స్ ఏమంటాం మనం? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. దాన్ని U తో ఇండికేట్ చేస్తాం. అండ్ మిర్రర్ నుంచి ఇమేజ్ కి ఉన్న డిస్టెన్స్ ని ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. దాన్ని V తో ఇండికేట్ చేస్తాం, రైట్? అండ్ ఇక్కడ హైట్ ని, ఆబ్జెక్ట్ హైట్ ని ఆబ్జెక్ట్ సైజ్ అని అంటాం. ఓకే, ఇమేజ్ హైట్ ని ఇమేజ్ సైజ్ అని కూడా అంటాం. వాటిని H తో ఇండికేట్ చేస్తాం బికాస్ అది హైట్ కాబట్టి. సో ఇక్కడ మనం ఈ ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత మనం నోటీస్ చేసిన విషయాలు ఏంటంటే, ఆబ్జెక్ట్ హైట్ సేమ్, ఆబ్జెక్ట్ సైజ్ అనేది ఇమేజ్ సైజ్ ఈక్వల్ గా ఉంది. ఓకే, ఆబ్జెక్ట్ ఎంత సైజ్ లో ఉంటే మనకి ఫామ్ అయిన ఇమేజ్ కూడా అదే సైజ్ లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం డిస్టెన్స్, మనము మిర్రర్ నుంచి ఎంత దూరంలో నిలబడితే ఇమేజ్ కూడా అంతే దూరంలో కనిపిస్తుంది, రైట్? సో దాన్ని బట్టి నేను ఇక్కడ ఏమని చెప్పొచ్చు? ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, రైట్? దాని తర్వాత ఇంకా ఏం నోటీస్ చేయొచ్చు? సరే, ఇక్కడ ఇమేజ్ ఇట్లా ఉంది అంటే అప్రైట్ పొజిషన్ లో ఉంది అండ్ మనకి ఆబ్జెక్ట్ అనేది అప్రైట్ పొజిషన్ లో ఉంది. సో దాట్ ఇమేజ్ కూడా మనకి అప్రైట్ పొజిషన్ లోనే వచ్చింది. సో దీన్ని, ఇట్లాంటి ఇమేజ్ ని మనం ఏమంటామంటే ఎరెక్టెడ్ ఇమేజ్ అని అంటాం. ఎరెక్టెడ్ ఇమేజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఇట్లా ఉంది, సో ఇమేజ్ కూడా ఇట్లానే వస్తే ఎరెక్టెడ్ అని అంటాం. లేదు, ఇమేజ్ ఇట్లా వచ్చింది, డౌన్వర్డ్స్ వచ్చింది, అప్పుడు ఏమంటాం? అప్ సైడ్ డౌన్ ఉంటే దాన్ని ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అంటాం. సో ఇక్కడ వచ్చే ఇమేజ్ మనకి ఎరెక్టెడ్ ఇమేజ్. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా నోటీస్ చేశారా, అద్దం ముందు మీరు నిలబడ్డప్పుడు మీరు మీ రైట్ హ్యాండ్ రేస్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేసినట్టుగా కనిపిస్తుంది, రైట్? అంటే ఇక్కడ ఏమవుతుంది? లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతుంది. సో ఇట్లాంటి ఇమేజ్ ఏమంటాం అని అంటే లాటరల్లీ ఇన్వర్టెడ్ అని అంటాం. లాటరల్లీ ఇన్వర్టెడ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఇమేజ్ రియలా లేదంటే వర్చువలా? సో వర్చువల్ ఇమేజ్ అని ఎప్పుడు అంటాం, లేదంటే రియల్ ఇమేజ్ అని ఎప్పుడు అంటాం అనేది మీకు తెలియాలి. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైట్ రేస్ అన్ని కూడా డైరెక్ట్ లైట్ రేస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనకి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. లేదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ లైట్ రే అనేది సో ఇక్కడ నుంచి వెళ్ళింది, మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో వచ్చేసింది, రైట్? అండ్ ఇక్కడ నుంచి ఇది రిఫ్లెక్టర్ రే, సేమ్ డైరెక్షన్ లో రిఫ్లెక్టర్ రే ఇలా వెళ్తుంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ రే అనేది ఇలా వెళ్తుంది. ఈ రెండు ఎక్కడ కూడా ఆబ్జెక్ట్ మిర్రర్ కి ముందు ఈ రెండు ఎక్కడ కూడా కన్వర్ట్ అవుతలేదు. అంటే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే డైవర్జింగ్ రేస్. సో వీటిని మనం ఎప్పుడైతే కొంచెం వెనక్కి డ్రాగ్ చేసామో, వాటి పాత్ ని ఎప్పుడైతే డ్రాగ్ చేసామో మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఇవి రెండు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం అవి రెండు డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, కన్వర్జ్ అవ్వట్లేదు, కానీ మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ పాయింట్ నుంచి రావచ్చు అన్న మనం ఇమాజినేషన్ చేసుకుంటాం. మన ఇమాజినేషన్ లో మాత్రమే ఆ పాయింట్ నుంచి వెళ్తున్నాయి కదా. సో ఇట్లా ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయితే దాన్ని వర్చువల్ ఇమేజ్ అని అంటాం. సో ఇప్పుడు చెప్పండి, మనకి ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ డైరెక్ట్ గా ఈ రిఫ్లెక్టెడ్ రేస్ కానీ రిఫ్రాక్టెడ్ రేస్ కానీ డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ అయి ఫామ్ అయిందా? లేదు కదా. ఇది డైవర్జెంట్ రేస్ ని మనం కలిపినప్పుడు, ఎక్స్టెండ్ చేసినప్పుడు ఫామ్ అయింది. సో ఇది మనకి వర్చువల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజ్ మిర్రర్స్ లో అయితే, మిర్రర్స్ లో మాత్రమే వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అంటే, ఇమేజ్ ఒక ఆబ్జెక్ట్ ఉన్న సైడ్ కాకుండా అదర్ సైడ్ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదే లెన్స్ లో ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంటే వర్చువల్ ఇమేజ్ కూడా అటువైపే ఫామ్ అవుతుంది. ఈ పాయింట్ కి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం ఇది రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, స్పెరికల్ సర్ఫేసెస్ అక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ పాయింట్ కి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ బై ప్లేన్ మిర్రర్. ఓకే, వీటిని మనం మళ్ళీ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ బై కాన్కేవ్ మిర్రర్ కూడా అప్పుడు కూడా డిస్కస్ చేయాలి. దానికే ఈ ఎరెక్టెడ్ అండ్ ఇన్వర్టెడ్, వర్చువల్ ఆర్ ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నప్పుడు ఇవన్నీ చెప్పాలి, సైజ్, డిస్టెన్స్, ఎరెక్టెడా లేకపోతే ఇన్వర్టెడా, ఇట్లాంటివన్నీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ని మనం స్క్రీన్ పైన క్యాప్చర్ చేయలేం, కానీ రియల్ ఇమేజెస్ ని స్క్రీన్ పైన క్యాప్చర్ చేయొచ్చు. ఇదంతా కూడా
దేని గురించి, ప్లేన్ మిర్రర్స్ గురించి ఇప్పుడు అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన మిర్రర్ ఎట్లా ఉండే, ఎగ్జాక్ట్ గా ఇట్లా ప్లేన్ గా ఉండే, ఐ మీన్ ఒక స్ట్రైట్ గా ఉండే, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది కోటెడ్ సర్ఫేస్ అండ్ ఇది రిఫ్లెక్టర్ సర్ఫేస్ కదా. ఇప్పుడు నేను ఇట్లా స్ట్రైట్ గా ఉన్న మిర్రర్ ని నేను ఏం చేశానంటే బెండ్ చేశాను, ఇట్లా బెండ్ చేశాను. సో ఇప్పుడు నాకేమైంది, ఇది కోటెడ్ సర్ఫేస్ అయింది, నేను నా రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ని నేను కర్వ్డ్ అవుట్వర్డ్స్ చేశాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక వైపే కాదు కదా, నేను కర్వ్డ్ ఇన్వర్డ్స్ కూడా చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఇంకొక రకంగా నేను ఎట్లా దీన్ని చేయొచ్చు అని అంటే, ఇది ఓకే. సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ అవుతుంది అండ్ ఇది రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ఈ రెండు రకాల ఇమేజెస్ ఏంటి, ఇవి రెండు కూడా వాటి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం స్పెరికల్ మిర్రర్స్ అని అంటాం. సో స్పెరికల్ మిర్రర్స్ ఎందుకు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కర్వేచర్ ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, నాకు ఒక స్పియర్ ఫామ్ అవుతుంది, రైట్. అంటే 2D లో అనుకుంటే మీకు సర్కిల్, కేవలం సర్కిల్ మాత్రమే కనిపిస్తుంది. బట్ ఒకవేళ 3D లో ఇమాజినేషన్ చేసుకుంటే దాన్ని ఒక స్పియర్ లాగా చూడొచ్చు. సో స్పియర్ లో ఒక చిన్న పార్ట్ కాబట్టి వీటిని మనం స్పెరికల్ మిర్రర్స్ అని అంటాం, రైట్. సో ఒకవేళ ఈ స్పెరికల్ మిర్రర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది, ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఉన్నప్పుడు మనం ఏమంటాం, వీటిని ఎస్, ఇందులో కాన్కేవ్ మిర్రర్ ఏది, కాన్వెక్స్ మిర్రర్ ఏది. కాన్కేవ్ మిర్రర్ అంటే కర్వ్డ్ ఇన్వర్డ్స్. సో ఇది సారీ, ఇందాక రెండు మనం ఒకటే తీసుకున్నాం, ఈ రెండింటికి పెద్ద తేడా లేదు ఒకవేళ మీరు గమనిస్తే. ఓకే, ఇప్పుడు ఇదేం మిర్రర్ అవుతుంది, కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఉంది కదా, ఇది కాన్వెక్స్ మిర్రర్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇంకొక మిర్రర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, ఇది నాకు అవుట్వర్డ్స్ అనేది ఈ అవుటర్ సర్ఫేస్ ని నేను కోటెడ్ చేశాను. అప్పుడు నాకు లైట్ రే అనేది దేనిపైన పడుతుంది, ఈ ఇన్సైడ్ సర్ఫేస్ పైన కదా. సో ఇక్కడ నాకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ ఇన్వర్డ్స్ ఉంది. సో దీన్ని ఏమంటాం, కాన్కేవ్ మిర్రర్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ ఉన్నాయి. ఒకటి కాన్కేవ్ మిర్రర్ అండ్ ఇంకొకటి కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ అంటే దాని ఒక స్పెరికల్ మిర్రర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ ఇన్వర్డ్ ఉన్నప్పుడు కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. అదే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఒకవేళ కర్వ్డ్ అవుట్వర్డ్ ఉంటే అది కాన్వెక్స్ మిర్రర్ అవుతుంది. గాట్ ఇట్. దెన్ సో ఇప్పుడు వీటికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ అని కాదు, ప్రతి విషయం నేర్చుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, సో వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ డైరెక్ట్ డెఫినేషన్స్ ఇచ్చాం. మనం వీటన్నిటికన్నా ముందు ఒకసారి క్లియర్ గా వీటిని గురించి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం తీసుకుంటున్నాను, ఒక స్పియర్ అంటే 2D లో కాబట్టి ఓకే, లెట్స్ టేక్ అ సర్కిల్ అని తీసుకున్నాం. ఇక్కడ నేను ఈ ఒక పార్ట్ ని కట్ చేశాను. ఓకే, నేను ఈ ఒక చిన్న ఈ పార్ట్ ని నేను కట్ చేశాను. ఫైన్, ఇక్కడ కట్ చేసినప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఇది ఒక సర్ఫేస్ వచ్చింది కదా. సో దీన్ని నేను ఇన్వర్డ్ నేనేం చేస్తున్నాను, కోటింగ్ చేస్తున్నాను. ఓకే, నాకు ఇప్పుడు వచ్చే లైట్ రే పడితే దీని మీద ఎలా పడుతుంది, ఇలా పడుతుంది, రైట్. సో ఇప్పుడు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఎట్లా ఉంది, కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఉంది. సో ఇది నాకు కాన్వెక్స్, ఇది కాన్వెక్స్ సర్ఫేస్. ఎస్, ఇది కాన్వెక్స్ మిర్రర్. ఫైన్, అది ఒకవేళ నేను మళ్ళీ ఇంకొక పార్ట్ తీసుకుంటున్నాను. సో ఇది, బట్ నాకు ఈ వచ్చిన ఈ మిగిలిన పార్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ అవుట్ సైడ్ సర్ఫేస్ ఉంది కదా, దాన్ని కోట్ చేస్తున్నాను. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఇన్సైడ్ లైట్ రే అనేది ఇట్లా ఇన్సిడెంట్ అయినప్పుడు నాకు ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన పడుతుంది కదా. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎట్లా ఉంది, కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంది. సో ఇప్పుడు నాకు వచ్చే మిర్రర్ ఏమవుతుందంటే కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. సో నా ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. ఈ టర్మినాలజీ ఏంటంటే, ఫస్ట్ ఇదేంటి, ఈ లెంత్ ఏదైతే ఉందో, ఈ ఒకవేళ దీనిపైన లైట్ పడ్డప్పుడు ఏ లెంత్ పైన ఈ నాకు లైట్ పడుతుందో దాన్ని మనం ఏమంటాం, అపర్చర్ అని అంటాం. ఓకే, మిర్రర్ లెంత్ అనుకోవచ్చు. ఓకే, ఇది అపర్చర్ అని అంటాం. అండ్ దీనిపైన ఈ అపర్చర్ పైన మిడ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మిడ్ పాయింట్ ని మనం పోల్ అని అంటాం. ఓకే, సేమ్ రెండింటికి కూడా
ఇదంతా అపర్చర్, అండ్ ఇక్కడ ఈ మిడ్ పాయింట్ ని మనం ఏమంటున్నాం, పోల్ అని అంటాం. అండ్ ఈ కర్వేచర్ ని నేను ఎక్స్టెండ్ చేసినప్పుడు నాకు ఏమైంది, ఒక స్పియర్ ఫామ్ అయింది కదా. ఈ స్పియర్ కి ఒక పాయింట్ ఉంటుంది కదా, ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా. ఆ సెంటర్ ఆఫ్ దిస్ స్పియర్ ని మనం ఏమంటాం అని అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. దీన్ని C తో ఇండికేట్ చేస్తాం. ఎస్, పోల్ ని మనం P తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఈ సెంటర్ ఆఫ్ నుండి మనం ఈ సర్కిల్ పైన ఎక్కడ ఒక లైన్ ని డ్రా చేసినా కూడా మనకి అది ఏమవుతుంది, మీరు మ్యాథ్స్ లో నేర్చుకున్నారు, దట్ ఈస్ రేడియస్, రైట్. సో ఇప్పుడు నేను ఒక పాయింట్ ఈ మిర్రర్ నుంచి ఒక పాయింట్ ఇట్లా నేను డ్రా చేశాను, ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఏమైంది, నాకు ఇది రేడియస్ అయింది. ఇది ఓన్లీ కాన్వెక్స్ మాత్రమే కాదు, కాన్కేవ్ కి కూడా. అట్లాగే నేను సేమ్ లైన్ ని ఒక లైన్ ని నేను కాన్కేవ్ కి కూడా డ్రా చేశాను. సో దీన్ని ఏమంటాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. ఓకే, ఆర్ తో ఇండికేట్ చేస్తాం. అండ్ ఇది పోల్ అండ్ ఇది ఒకటి సెంటర్ ఆఫ్ కర్వేచర్, రైట్. ఒకవేళ నేను ఏదైనా లైన్ ని ఈ రెండింటి నుంచి వెళ్తున్నట్టుగా డ్రా చేస్తే, ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను ఈ లైన్ ఏం చేశాను, ఈ పోల్ నుండి అండ్ సెంటర్ నుంచి వెళ్తున్నట్టుగా డ్రా చేశాను కదా. ఈ పాయింట్ ని మనం ఈ లైన్ ని మనం ఏమంటాం అనంటే ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ప్రిన్సిపల్ కాదు, PAL కాదు, PLE. ఫైన్. సో ఇప్పుడు మీకు అర్థమయ్యాయి కదా అపర్చర్. సో ఇందులో ఉన్న పాయింట్ టర్మినాలజీ ఏంటంటే అపర్చర్ అండ్ పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్, రైట్. అండ్ వాటికి సంబంధించిన ఇందాక మీరు చూసిన డెఫినేషన్స్ అన్ని ఇవే. అపర్చర్ డెఫినేషన్ ఉంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని C తో ఇండికేట్ చేస్తాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని R, పోల్ అంటే P. అండ్ ఫోకస్. సో ఫోకస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మిర్రర్ తీసుకున్నాను. సరే, నేను ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీని నుంచి నాకు అన్ని ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది దీనిపైన ఇన్సిడెంట్ అయింది. ఓకే, సరే, ఇదేంటి, ఇది పోల్. ఓకే, దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంది అనుకున్నాం. అండ్ ఈ రెండి నుంచి వెళ్లే లైన్ ఏది, ఒక ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఎప్పుడైతే ఇక్కడ నుండి ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుందో, అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఇట్లా ఇన్సిడెంట్ అయింది. ఓకే, ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ బీమ్ అంతటిని కూడా ఈ మిర్రర్ ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇవన్నీ ఈ రిఫ్లెక్టెడ్ రేస్ అన్ని వెళ్తాయి, రైట్. ఈ పాయింట్ ని మనం ఏమంటాం అనంటే ఫోకస్ అని అంటాం. ఈ ఫోకస్ ఎప్పుడు కానీ సెంటర్ అండ్ పోల్ కి మధ్యలో ఉంటుంది, ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ లో ఉంటుంది. సో సెంటర్ నుంచి పోల్ కు ఉండే డిస్టెన్స్ ని మనం ఏమన్నాం ఇందాక, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కదా. ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ లో ఇక్కడ హాఫ్, ఎగ్జాక్ట్ గా ఈ ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుంది, హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఈజ్ నథింగ్ బట్ ఫోకల్ లెంత్. అండ్ ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటంటే R, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ది ఫోకల్ లెంత్. ఓకే, సో ఇది రేడియస్ కి అండ్ ఫోకల్ లెంత్ కి ఉన్న రిలేషన్. మనకి ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్వశ్చన్స్ కూడా వస్తాయి, సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనము ఈ మిర్రర్స్ ముందు ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసుకోవాలి కదా. సో దానికోసం ప్రతిసారి మనం ఇప్పుడు ఒక పెన్సిల్ ని తీసుకోవడం, లేకపోతే ఒక ట్రీని తీసుకొని ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించిన ఇమేజ్ ని డ్రా చేయడం, ఇదంతా కష్టం కదా. సో మనకి ఈజీగా అర్థం అవడానికి కొన్ని రే డయాగ్రామ్స్ ఉన్నాయి. రే డయాగ్రామ్స్ అంటే అదేదో మళ్ళీ కొత్త విషయం కాదు. ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఇమేజ్ ని, ఆబ్జెక్ట్ ని ఒక ఆరో లాగా కన్సిడర్ చేస్తాం. అండ్ లైట్ రేస్ అన్నిటిని కూడా ఒక పాయింట్ నుంచి వచ్చే లైట్ రేస్ అన్నిటిని కూడా ఒక బీమ్ తో, ఒక లైన్ తో ఇండికేట్ చేస్తాం, రైట్. సో అట్లా డ్రా చేసిన ఇమేజ్ ని డయాగ్రామ్ ని మనం ఏమంటాం, రే డయాగ్రామ్ అని అంటాం. ఒక రఫ్ డయాగ్రామ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆ రే డయాగ్రామ్స్ ని డ్రా చేయడానికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఒక రే ప్యారలల్ గా ఇన్సిడెంట్ అయితే ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఒకవేళ ఆ ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి పాస్ అయినట్లయితే అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎట్లా ట్రావెల్ చేస్తుంది, ఇట్లాంటివి అన్ని డిస్కస్ చేద్దాం. సో దానికోసం బేసిక్ గా మనకి 4 రూల్స్ ఉన్నాయి. 4 కూడా కాదు, కరెక్ట్ గా మీరు అనుకుంటే 3 అనుకోవచ్చు, బట్ కొంచెం క్లియర్ గా అర్థం కావడానికి 4 రూల్స్ తీసుకున్నాం. సో ఈ రూల్స్ రెండుకి సేమ్ అప్లై అవుతుంది, బట్ డ్రా చేసే విధానం వేరుగా ఉంటుంది, అందుకే 2 పాయింట్స్. సో ఇక్కడ రూల్ 1 ఏంటంటే, ఒకవేళ ఇది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకే, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇది నేను అవుట్ సైడ్ కోట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఈ మిర్రర్ ఏమైంది, కాన్కేవ్ మిర్రర్ అయింది, రైట్. సో ఇది పోల్. ఓకే, అండ్ ఇక్కడ
సెంటర్ ఉంటుంది. ఫైన్, ఇక్కడ నుంచి ఒక లైన్ ని నేను డ్రా చేసినట్లయితే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది, రైట్? ఇది మనకి మిర్రర్. ఇక్కడ ఒక రే అనేది ప్యారలల్ గా ఇన్సిడెంట్ అయినట్లయితే ఇన్సిడెంట్ రే అనేది దీనిపైన ఎట్లా పడుతుంది, ప్యారలల్ గా ట్రావెల్ చేస్తుంది. అట్లాంటప్పుడు రిఫ్లెక్ట్ అయిన తర్వాత సరే ఇది ఇట్లా ప్యారలల్ గా వెళ్తుంది, రైట్? ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది, రే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్, ఇది ఫోకస్, మనం మర్చిపోయాం. ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇది సెంటర్ నుంచి ట్రావెల్ చేస్తుంది, సారీ ఫోకస్ నుంచి ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ ఇన్సిడెంట్ రే ప్యారలల్ గా ఉంటే రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్ నుంచి ట్రావెల్ చేస్తుంది. సేమ్ ఇది కాన్కేవ్ కనే కాదు, కాన్వెక్స్ కి కూడా ఇదే రూల్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఐ టెల్ యూ హౌ టు డ్రా. సో ఇది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అండ్ ఎస్, ఇక్కడ నేను ఇన్సైడ్ కోట్ చేశాను అంటే అవుట్ సైడ్, అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ కాన్వెక్స్, అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఉంది. అండ్ దీనిపైన నేను ఈ పాయింట్ ని పోల్, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫోకస్ ఎక్కడ, ఐ మీన్ సెంటర్ ఫోకస్ ఎక్కడ వస్తుంది, ఇటువైపు రావు, కాన్కేవ్ కి వచ్చినట్టు ఇటువైపుగా వస్తాయి. ఎందుకంటే నాకు సర్కిల్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది కదా. సో సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే, అండ్ ఈ రెండింటి నుంచి నేను ఒక లైన్ ని డ్రా చేసినట్లయితే ఇది నాకు ప్రిన్సిపల్ యాక్సెస్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర నాకు ఫోకస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు లైట్ రే ఎట్లా ఇన్సిడెంట్ అవుతుందని అన్నారు, ప్యారలల్ గా ఇన్సిడెంట్ అవుతుంది అన్నారు కదా. సో ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ యాక్సెస్. సో ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఒక లైన్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇట్లా నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఎట్లాంటి ఫోకస్ లేదు కదా, ఎట్లా వెళ్తుందనంటే సి ఇది ఫోకస్, రైట్? ఈ ఫోకస్ నుంచి వెళ్తున్నట్టుగా మనం ఒక లైన్ ని డ్రా చేయాలి. సో ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది. అండ్ రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్ నుంచి ట్రావెల్ అవుతుంది, రైట్? అండ్ ఇది రూల్ నెంబర్ 1. ఇది ప్రిన్సిపల్ ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ గా ఉన్నప్పుడు. మరి ఫోకస్ నుంచి వెళ్తుంటే ఓకే, సో దానికోసం మనకి ఈ సెకండ్ రూల్. సో ఇక్కడ ఇది నేను కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను. అండ్ కాన్కేవ్ మిర్రర్ పైన పాయింట్స్ ఏమేమి ఉంటాయి నోట్ చేయాల్సినవి. ఎస్, ఇది పోల్ అండ్ ఇది సెంటర్. అండ్ ఈ సెంటర్ నుంచి పోల్ కి ఒక ప్రిన్సిపల్ యాక్సెస్ వెళ్తుంది. అండ్ కరెక్ట్ గా ఈ రెండు పాయింట్స్ మధ్యలో మనకి ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రే ఎట్లా వెళ్తుంది, ఫోకస్ నుంచి ట్రావెల్ అవుతుంది, రైట్? అంటే ఇన్సిడెంట్ రే అనేది ఇట్లా వెళ్ళింది, ఓకే, ఫోకస్ నుంచి. సో రిఫ్లెక్టెడ్ రే ఎట్లా వస్తుంది, ఈ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? రిఫ్లెక్ట్ అయి మళ్ళీ ప్యారలల్ గా రావాలి, ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వస్తుంది. సేమ్ గోస్ ఫర్ దీనికి కూడా, కాన్కేవ్ మిర్రర్ కి కూడా నేను డ్రా చేస్తున్నాను. ఇది కాన్కేవ్ అండ్ ఇన్సైడ్ నేను కోడ్ చేశాను. అండ్ దెన్ మనకి పోల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ పెన్ అండ్ పేపర్ విత్ యూ అండ్ డ్రా విత్ మీ, సో దాట్ మీకు ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇటువైపు సెంటర్ ఉంటుంది అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్, దాని తర్వాత ఫోకస్. ఇప్పుడు ఎట్లా ఏమన్నారు క్వశ్చన్, ఐ మీన్ రూల్ ఏంటి, ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది దీని నుంచి పాస్ అవుతుంది అంటే ఫోకస్ నుంచి పాస్ అవుతున్నట్లుగా ఉంటే ఇది ఇక్కడ రాక రాదు, ఇక్కడే స్టాప్ అయిపోతుంది. బట్ ఇది జస్ట్ మనం కన్సిడర్ అనుకుంటున్నాం, ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి పాస్ అవుతున్నట్టుగా ఉంది. సో అప్పుడు రిఫ్లెక్టర్ రే ఎట్లా ఉంది, మనం ఎట్లా ప్యారలల్ గానీ ఇటువైపు డ్రా చేయలేం కదా, ఎందుకంటే ఇది మిర్రర్. సో ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ రే అండ్ ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇది ఇన్సిడెంట్ రే అండ్ ఇది రిఫ్లెక్టెడ్ రే. సో ఇప్పటి వరకు మనం రెండు లాస్ చూసాం, రెండు రూల్స్ చూసాం. ఏంటంటే ఒకటి ప్యారలల్ గా ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ గా ఉన్నప్పుడు రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్ నుంచి వెళ్తుంది. అండ్ సెకండ్ లో ఏంటి, ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ నుంచి వెళ్తున్నట్లయితే రిఫ్లెక్టెడ్ రే అనేది దానికి ప్యారలల్ గా వెళ్తుంది, రైట్? అండ్ ఇక్కడ మనం థర్డ్ రూల్ ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా నేను ఒక కాన్కేవ్ మిర్రర్ అండ్ ఒక కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటున్నాను. అండ్ వాటిపైన కూడా ఈ పాయింట్స్ ని మెన్షన్ చేయండి. ఇది పోల్ అండ్ ఇది సెంటర్ అండ్ ఈ రెండింటి నుంచి ఒక లైన్ అనేది పాస్ అవుతుంది. ఇది నేను నార్మల్ గా డ్రా చేస్తున్నా కాబట్టి ఇట్లా ఉంది, బట్ మీరు నెక్స్ట్ టైం ఎగ్జామ్ లో డ్రా చేసేటప్పుడు స్కేల్ ని యూజ్ చేయండి. ఇది ఫోకస్, రైట్? ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ కూడా ఇది పోల్ అండ్ ఇది సెంటర్ అండ్ ఈ రెండింటి నుంచి ఒక లైన్ ని డ్రా చేసినట్లయితే మనకి ఈ పాయింట్ దగ్గర ఫోకస్ వస్తుంది. అండ్ రూల్ ఏంటంటే ఇఫ్ అ రే పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ నుంచి వెళ్తున్నట్లయితే అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, సేమ్ పార్ట్ లో ఐ విల్ షో యూ.
ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇట్లా ఇన్సిడెంట్ అయింది. ఓకే సారీ, సెంటర్ నుంచి అన్నారు కదా. సో ఇప్పుడు సెంటర్ నుంచి అన్నారు కదా, ఫైన్. సో లైట్ రే అనేది ఇట్లా ఇన్సిడెంట్ అయింది మిర్రర్ పైన. మిర్రర్ పైన ఇట్లా ఇన్సిడెంట్ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి ఒక లా ఉంది, ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కదా. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అని చెప్పొచ్చు, సెంటర్ నుంచి పోల్ మిర్రర్ కి ఏ లైన్ డ్రా చేసినా కూడా అది నార్మల్ అవుతుంది. ఓకే, సో నార్మల్ తో ఈ లైన్ ఏం చేస్తుంది, సేమ్ ఎలాంటి నార్మల్ ఉంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 0 degrees అవుతుంది. సో ఏ పాత్ లో అయితే యాంగిల్ రే ఇన్సిడెంట్ అయిందో సేమ్ పాత్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ గోస్ ఫర్ ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ రే ఏంటి, సెంటర్ దాకా రాదు, ఇక్కడ నుంచి ఇట్లా కనిపిస్తుంది కదా. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకి అనిపిస్తుంది, ఓకే ఇది సెంటర్ నుంచి పాస్ అవుతున్నట్టుగా ఉంది అని. సో ఇట్లా ఇన్సిడెంట్ అయిన రే ఏమవుతుంది, మళ్ళీ సేమ్ పాత్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది థర్డ్ రూల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఆబ్లిక్ గా ఇన్సిడెంట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సరే ఇది కాన్కేవ్ రే, ఐ మీన్ కాన్కేవ్ మిర్రర్, అండ్ దీనిపైన మనం ఏం తీసుకుంటున్నాం, పోల్. ఈ రూల్ నేను ఒకదానికి చెప్తాను ఎందుకంటే రెండింటికి సేమ్ ఉంటుంది. అండ్ ఇది సెంటర్, రైట్. అండ్ ఒకవేళ మనం ఈ రెండు నుంచి పాస్ అయ్యే ఒక లైన్ డ్రా చేసాం, అప్పుడు ఏమవుతుంది, ఇది ఫోకస్, రైట్. ఇప్పుడు మనకి లైట్ రే ఎలా పాస్ అవ్వాలి, క్వశ్చన్ ఐ మీన్ రూల్లో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఒకవేళ ఆబ్లిక్ గా పోల్ దగ్గర ఆబ్లిక్ గా ఇన్సిడెంట్ అయితే, సో ఇట్లా కనుక ఇన్సిడెంట్ అయితే మనకి ఏం తెలుస్తుంది, ఇది కొంత యాంగిల్ చేస్తుంది, రైట్. దాంతో ఐ మీన్ పోల్ తో కొంత యాంగిల్ చేస్తుంది, ప్రిన్సిపల్ యాంగిల్ తో. విత్ సేమ్ యాంగిల్ మళ్ళీ లైట్ రే అనేది ఇట్లా రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతుంది. సో ఇది ఇన్సిడెంట్ రే అండ్ ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ ఎంతైతే యాంగిల్ చేస్తుందో సేమ్ యాంగిల్ తో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ గోస్ ఫర్ కాన్వెక్స్ కూడా ఇదే అవుతుంది. ఇప్పుడు మనం 4 రూల్స్ చూసాం కదా. నౌ లెట్స్ సీ, ఒకవేళ మనం ఈ కాన్కేవ్ గాని కాన్వెక్స్ ఆబ్జెక్ట్ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ ని సర్టెన్ డిస్టెన్స్ లో ఉంచిన కొద్దీ ఏమవుతుంది అంటే, ఫస్ట్ మనం మిర్రర్ ముందు ఫస్ట్ కాన్కేవ్ గురించి మాట్లాడుకుంటే, ఓకే కాన్కేవ్ గురించి, ఇది కాన్కేవ్, రైట్. సో ఈ కాన్కేవ్ ముందర నేను ఇది మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుందాం, ఇది పోల్, ఇది సెంటర్ అండ్ ఇది ఫోకస్. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ని ఎక్కడెక్కడ ప్లేస్ చేయొచ్చు ఈ మిర్రర్ ముందు అంటే, నేను ఎక్కడెక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే నేను ఆబ్జెక్ట్ ని ఎక్కడ ఎగ్జాక్ట్ గా సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి వెనక ప్లేస్ చేయొచ్చు. అది కూడా దాని తర్వాత మళ్ళీ నేను ఎగ్జాక్ట్ సి దగ్గర కూడా ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇంకా ఒకవేళ సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అండ్ పోల్ కి మధ్యలో ప్లేస్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇమేజ్ ఎట్లా వస్తుంది, ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎట్లా వస్తుంది. అండ్ ఫోకస్ దగ్గర, అండ్ లాస్ట్ కేస్ ఏంటి, పోల్ కి అండ్ సెంటర్ ఆఫ్ ఐ మీన్ ఫోకస్ కి పోల్ కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎట్లా ఉంటుంది అని ఇట్లాంటి ఈ 6 కేసెస్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ రే డయాగ్రామ్స్ ని కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేస్తాం, ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఓకే గివ్ మీ ఎ సెకండ్. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఏదైనా ఇన్ఫైనైట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నుంచి ఒక లైట్ రేస్ అనేది పడుతున్నప్పుడు అవి ఎట్లా ఉంటాయి, ప్యారలల్ గా వస్తాయి. ఎగ్జాంపుల్ మనకి సన్. సో సన్ నుంచి వచ్చే రేస్ అన్ని కూడా మన ఎర్త్ పైన ఎట్లా పడతాయి, ప్యారలల్ గా వస్తాయి. లైట్ రేస్ అన్ని కూడా ప్యారలల్ గా వస్తాయి. సేమ్ గోస్ ఫర్ ఇక్కడ కూడా లైట్ రేస్ అన్ని కూడా ప్యారలల్ గా ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి, ఫోకస్ నుంచి వెళ్తాయి. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఇమేజ్ పొజిషన్ ఎక్కడ, మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫోకస్ దగ్గర. ఓకే ఎట్ ఫోకస్. దాని తర్వాత ఇమేజ్ హైట్ లేదంటే ఇమేజ్ సైజ్ ఎంత ఉంది, సైజ్ ఒకసారి చూడండి. ఈ ఇమేజ్ అనేది చాలా పెద్ద ఆబ్జెక్ట్ అనేది చాలా పెద్దగా ఉంది, కానీ ఇమేజ్ ఎట్లా ఉంది, ఒక పాయింట్ సైజ్ లో వచ్చింది, రైట్. సో ఆబ్జెక్ట్ ఇమేజ్ సైజ్ ని మనం ఐదర్ పాయింట్ సైజ్ అయినా చెప్పొచ్చు, లేదు ఇంకా దీన్ని కరెక్ట్ గా చెప్పాలనంటే ఎక్స్ట్రీమ్లీ డిమినిష్డ్ లేదంటే హైలీ డిమినిష్డ్ అని అంటే తగ్గింది, సైజ్ తగ్గింది అని అర్థం.
ఎన్లార్జ్డ్ అని అంటే సైజ్ ఇంక్రీజ్ అయింది అని అర్థం. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ప్లేస్ అయిపోయింది అండ్ దాని సైజ్ అయిపోయింది, రైట్. అండ్ ఇక్కడ ఇమేజ్ కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అది ఇన్వర్టెడా లేకపోతే ఎరెక్టెడా? సో పాయింట్ సైజ్ లో ఉంది కాబట్టి మనకు తెలియదు. సో ఇంకొక పాయింట్ కి వెళ్దాం, అదేంటి, రియలా వర్చువలా? ఇక్కడ చెప్పండి, ఇది రియల్, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. ఇక్కడ రియలా వర్చువలా అని అంటే ఫస్ట్ లైట్ రేస్ అనేవి కూడా డైరెక్ట్ గా కన్వర్జ్ అవుతున్నాయి, లేదంటే మనం డైవర్జెంట్ రేస్ ని ఎక్స్టెండ్ చేసినప్పుడు కన్వర్జ్ అయిందా? లేదు, డైరెక్ట్ గా కన్వర్జ్ అవుతున్నా, రైట్. సో ఇక్కడ మనకు వచ్చిన ఇమేజ్ రియల్. ఓకే, అండ్ రియల్ ఇమేజ్ ఎప్పుడు కానీ ఇన్వర్టెడ్ ఉంటుంది. ఓకే, అండ్ ఎస్, ఇవన్నీ కూడా ఈ ఒక ఆబ్జెక్ట్ ని కాన్కేవ్ మిర్రర్ ముందు ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంచినప్పుడు ఫామ్ అయిన ఆబ్జెక్ట్ ఇమేజ్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, రైట్. సరే, ఇంక కొంచెం ముందటికి జరుపుదాం. అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ బియాండ్ సి ప్లేస్ చేసాం. అప్పుడు ఏమైంది, బియాండ్ సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి కొంచెం వెనక ప్లేస్ చేసినప్పుడు అక్కడ నుంచి మనం ఏదైనా ఒక పాయింట్, ఏదైనా ఒక 2 లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి 2 ఇన్సిడెంట్ రేస్ నుంచి 2 రిఫ్లెక్టెడ్ రేస్ డ్రా చేయొచ్చు కదా. ఆ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ ఇన్సిడెంట్ అయినా అక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో అన్ని లైన్స్ డ్రా చేసి అది ఎటు అర్థం కాకుండా కాంప్లికేట్ చేసుకోవడం కన్నా చాలా ఈజీగా 2 లైన్స్ తీసుకోవడం బెటర్, 2 ఇన్సిడెంట్ రేస్. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, మనం ఒక తెలిసిన రూల్స్ ఫాలో అయితే బెటర్ కదా. సో ఇక్కడ ఒక లైన్ నేను ప్యారలల్ గా ఇన్సిడెంట్ అయినట్టుగా తీసుకున్నారు, అండ్ ఇంకొకటి ఎట్లా సెంటర్ నుంచి ఇన్సిడెంట్ అవుతుంది, రైట్. సో ప్యారలల్ గా ఇన్సిడెంట్ అయితే అది ఎక్కడ నుంచి పాస్ అవుతుంది, ఫోకస్ నుంచి వెళ్తుంది, అండ్ ఇక్కడ సెంటర్ నుంచి వెళ్ళే రే సేమ్ అదే పాత్ లో రిఫ్లెక్ట్ అయింది. సో ఇవన్నీ రేస్ ఎక్కడ మనకి మీట్ అయ్యాయి అని అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఏ నుంచి వచ్చిన రేస్ కదా. సో అందుకే ఇక్కడ వచ్చే ఇమేజ్ ఏ డాష్ అవుతుంది. అండ్ బి నుంచి సేమ్ లైట్ రే అనేది ఎట్లా వెళ్తుంది, అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ వెళ్తుంది కాబట్టి సేమ్ అదే పాత్ లో మరి ఈ రిఫ్లెక్టెడ్ రే కూడా ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర మనకి ప్రిన్సిపల్ యాక్సెస్ పైననే బి కి సంబంధించిన ఇమేజ్ వస్తుంది. సో నాకు ఇమేజ్ ఎట్లా ఫామ్ అయింది, ఈ రకంగా ఇమేజ్ ఫామ్ అయింది, రైట్. ఇప్పుడు ఇమేజ్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, ఫస్ట్ ఇమేజ్ ప్లేస్ ఎక్కడ ఫామ్ అయింది, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్. ఓకే, అండ్ ఇమేజ్ హైట్ అంటే ఆబ్జెక్ట్ హైట్ అనేది చాలా పెద్దగా ఉంది, అండ్ ఇమేజ్ ఎట్లా వచ్చింది, కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ అయింది కదా. సో దీన్ని మనం ఏమని చెప్పవచ్చు, డిమినిష్డ్. ఫైన్, ఇది డిమినిష్డ్ ఇమేజ్. అండ్ దాని తర్వాత ఇమేజ్ ప్లేస్ అయిపోయింది, సైజ్ అయిపోయింది. ఇప్పుడు రియలా వర్చువలా? సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఫస్ట్ 2 రేస్, ఐ మీన్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ డైరెక్ట్ గా కన్వర్జ్ అయ్యాయి కాబట్టి సో దిస్ ఈస్ రియల్ ఇమేజ్. ఓకే, దాని తర్వాత ఇంకేం చెప్పొచ్చు, ఇది ఇన్వర్టెడా లేకపోతే ఎరెక్టెడా? సేమ్ ఆబ్జెక్ట్ అనేది ఇట్లా ఉంది అండ్ ఇమేజ్ అనేది రివర్స్ లో వచ్చింది, అప్ సైడ్ డౌన్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు, ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ ఇమేజ్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. నౌ లెట్స్ గో ఫర్ అనదర్ కేస్. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు జరిపి సి దగ్గర ప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో సి దగ్గర ప్లేస్ చేసినప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎగ్జాక్ట్లీ ఎట్ సెంటర్ ఫామ్ అయింది. నేను ప్రతి రేట్ ఐ హోప్ ఈ రేస్ ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ప్యారల్ గా ఇన్సిడెంట్ అయితే ఫోకస్ నుంచి వెళ్తుంది, అండ్ అది ఫోకస్ నుంచి ఇన్సిడెంట్ అయినట్లయితే ప్యారల్ గా రిఫ్లెక్టెడ్ రే వస్తుంది. సో ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎట్ సెంటర్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ దాని తర్వాత మనకి ఇమేజ్ హైట్, ఆబ్జెక్ట్ ఎంత హైట్ లో ఉంది ఇమేజ్ కూడా అంతే హైట్ లో ఉంది కాబట్టి h0 is equals to hi అని రాయొచ్చు, లేకపోతే సేమ్ సైజ్ అని చెప్పొచ్చు, సేమ్ సైజ్డ్ ఇమేజ్. ఫైన్, దాని తర్వాత ఇది రియలా వర్చువలా? 2 రేస్ డైరెక్ట్ గా 2 రిఫ్లెక్టెడ్ రేస్ డైరెక్ట్ గా కన్వర్జ్ అయ్యాయి కాబట్టి ఇది రియల్ ఇమేజ్. అండ్ ఆల్సో దీని సైజ్ ఏంటి, సారీ సైజ్ అయిపోయింది కదా. ఇక్కడ ఎరెక్టెడా లేకపోతే ఇన్వర్టెడా? ఆఫ్ కోర్స్ మనకి ఆబ్జెక్ట్ అనేది ఎరెక్టెడ్ లో ఉంది, అప్రైట్ లో ఉంది, బట్ ఇమేజ్ అనేది అప్ సైడ్ డౌన్ లో ఉంది కాబట్టి ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్. ఫైన్, సో ఇది సి దగ్గర కూడా అయిపోయింది. ఇప్పుడు మనం సి నుంచి కొంచెం ముందుకు జరిపి అండ్ సి కి ఎఫ్ కి మధ్యలో ప్లేస్ చేద్దాం. అంటే ఫోకస్ కి అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎస్ ఇక్కడ బియాండ్ సి ఫామ్ అయింది, రైట్. బియాండ్ సి ఇమేజ్ ఫామ్ అయింది. అండ్ దాని హైట్ చూడండి ఒకసారి, మనకి ఇమేజ్ ఇది ఇమేజ్ సారీ ఆబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ హైట్ అనేది చాలా తక్కువగా ఉంది.
ఓకే, ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. సో ఇమేజ్ ఆబ్జెక్ట్ కన్నా కూడా పెద్దగా ఉంది. సో ఇక్కడ మనకి ఏమని చెప్పొచ్చు, ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకే, దాని తర్వాత ప్లేస్ అయిపోయింది అండ్ సైజ్ అయిపోయింది. ఇది రియలా వర్చువలా? ఎస్, ఈ టూ రేస్ డైరెక్ట్ గా కన్వర్ట్ అయ్యాయి కాబట్టి ఇది రియల్ ఇమేజ్. అండ్ రియల్ ఇమేజ్ ఎప్పుడు కానీ మనకి ఎట్లాంటి ఇమేజ్ ఇస్తుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేసాం, బిట్వీన్ సి అండ్ ఎఫ్ కదా, ఇక్కడ నుంచి కొంచెం జరిపి ఎట్ సి దగ్గర ప్లేస్ చేద్దాం అండ్ లెస్ ది ఇమేజ్ ఎట్లా వస్తుందో. ఎస్, ఎట్ ఫోకస్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎట్లా ఉంది, ఎక్కడ ఫామ్ అయింది, ఇది ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఒక లైన్ ఎట్లా తీసుకున్నాను, ప్యారలల్ గా తీసుకున్నప్పుడు అది ఫోకస్ నుంచి ట్రావెల్ అయింది అండ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతున్నట్లయితే సేమ్ పాత్ లో అది రిఫ్లెక్ట్ అయింది. రైట్, ఇక్కడ ఈ రెండు రేస్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ప్యారలల్ గా ఉన్నాయి. రైట్, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు మీట్ అవ్వాలంటే మనం ఇన్ఫినిటీ వరకు వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ అట్లీస్ట్ ఎంతో కొంత ఛాన్స్ ఉంది అవి రెండు మీట్ అవ్వడానికి. సో ఇట్లాంటి కేసులో మనకి ఈ ఫార్మ్ ఇమేజ్ ఫార్మ్ అయ్యే దగ్గర ఎక్కడ, ఇన్ఫినిటీ దగ్గర. ఓకే, అండ్ మనకి దాని హైట్ ఎట్లా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న లాజిక్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, నేను ఒకవేళ ఆబ్జెక్ట్ ఇక్కడే ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, ఆబ్జెక్ట్ హైట్ ఇంతే వస్తుంది. అదే కొంచెం డిస్టెన్స్ తర్వాత, కొంచెం దూరం తర్వాత ఒకవేళ ఇమేజ్ ఫామ్ అయినట్లయితే ఇంత హైట్ లో వస్తుంది. అదే ఇక్కడ ఫామ్ అయినట్లయితే ఇంత హైట్ లో వస్తుంది. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ నుండి డిస్టెన్స్ పెరిగినా కొద్దీ దాని సైజ్ కూడా పెరుగుతుంది కదా. సో ఇప్పుడు ఇది ఇన్ఫినిట్ దగ్గర ఆబ్జెక్ట్ హైట్ ఎంత ఉంటుంది, ఇమేజ్ హైట్ ఎంత ఉంటుంది, ఇన్ఫినిట్లీ లార్జ్ ఉంటుంది. సో హైలీ మ్యాగ్నిఫైడ్ అని చెప్పొచ్చు. ఓకే, హైలీ మ్యాగ్నిఫైడ్ ఇది, లేదంటే ఇన్ఫినిట్లీ లార్జ్ అని కూడా చెప్పొచ్చు. ఫైన్, దాని తర్వాత ఇది రియలా వర్చువలా? అఫ్ కోర్స్ మనకి కనిపించకపోయినా కూడా రెండు రిఫ్లెక్టెడ్ రే డైరెక్ట్ గా కన్వర్జ్ అవుతున్నాయి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఎస్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ రియల్ ఇమేజ్. ఫైన్, అండ్ మరి ఇమేజ్ ఎట్లా ఫామ్ అయింది అని అంటే, అఫ్ కోర్స్ ఇది రియల్ ఇమేజ్ కాబట్టి డైరెక్ట్ గా మనం ఏం తీసుకోవచ్చు, ఇన్వర్టెడ్. గాట్ ఇట్. సో ఇది ఇప్పటివరకు మనకి వచ్చింది. అండ్ ఇంకొక కేసు కూడా ఉంది కదా, ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది అట్ ఫోకస్ దగ్గర ఉంది. నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోకస్ కి ఉన్న ఈ పోల్ కి మధ్యలో ప్లేస్ చేసి చూద్దాం ఇక్కడ ఇమేజ్ ఎట్లా వస్తుందో. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన 5 కన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు మనకి ప్రతి కేసులో కూడా ఇమేజ్ ఎట్లా వచ్చింది, అయితే పాయింట్ సైజ్ వచ్చింది, లేదంటే మ్యాగ్నిఫైడ్ వచ్చింది. ఓకే, సైజ్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇమేజ్ విషయానికి వస్తే అన్నిటిలో కూడా రియల్ ఇమేజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కేసు చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తే మీరు చెప్పొచ్చు ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బిహైండ్ ది మిర్రర్. ఓకే, బిహైండ్ ది మిర్రర్ ఫామ్ అయింది. అండ్ మిర్రర్ హైట్ సైజ్, ఆబ్జెక్ట్ ఇమేజ్ సైజ్ ఎట్లా ఉంది, ఆబ్జెక్ట్ ఏమో కొంచెం ఆబ్జెక్ట్ సైజ్ తక్కువగా ఉంది అండ్ ఇమేజ్ సైజ్ ఎక్కువగా ఉంది. రైట్, అంటే ఇప్పుడు ఇమేజ్ హైట్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏమని చెప్తాం, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది. ఓకే, అండ్ ఈ ఇమేజ్ రియలా వర్చువలా? ఎస్, ఇది డైరెక్ట్ గా మనకి ఎక్కడ కూడా డైరెక్ట్, ఇవి రెండు రిఫ్లెక్టెడ్ రేస్, కానీ ఇవి చూడండి ఇవి రెండు కూడా డైవర్జ్ అవుతున్నాయి. రైట్, సో వాటిని మనం ఇక్కడ నుంచి మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమైంది, ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఇవి రెండు రేస్ డైవర్జ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్ దేనికి ఇమేజ్ అవుతుంది, ఏ కి ఇమేజ్ అయింది. అండ్ మనకి కింద తెలిసిన విషయం ఏంటంటే బి అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ పైనే ఉంది కాబట్టి బి కి సంబంధించిన ఇమేజ్ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ పైనే ఉంటుంది. సో ఇక్కడ బి కి సంబంధించిన ఇమేజ్. సో నాకు ఇమేజ్ ఎట్లా ఫామ్ అయింది, అప్రైట్ లో ఫామ్ అయింది. అండ్ దానికి ఈ రెండింటి డైవర్జెన్స్ రేస్ ని కలిపినప్పుడు అయింది కదా. సో ఇది వర్చువల్ రే, సారీ వర్చువల్ ఇమేజ్. ఓకే, అండ్ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది, వర్చువల్ ఇప్పుడు ఎరెక్టెడ్, ఆబ్జెక్ట్ ఎట్లా ఉందో ఇమేజ్ కూడా అట్లాగే ఉంది కదా, ఎరెక్టెడ్. సో ఇది కాన్కేవ్ మిర్రర్ కి సంబంధించిన 6 కేసెస్ లో ప్రతి ఒక్క కేసులో మనం క్యారెక్టరిస్టిక్స్ చూసాం. అండ్ రే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు రే ఖచ్చితంగా ఎటువైపు వెళ్తుంది అనేది డైరెక్షన్ ని మెన్షన్ చేయండి. లేదంటే
నాకు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమైనా కూడా మీరు ఏ ఉద్దేశంతో ఆ రే డయాగ్రామ్ ని డ్రా చేశారనేది తెలియదు కదా, సో అక్కడ మార్క్స్ లూజ్ అవుతారు. సో చిన్న పాయింటే కదా పెట్టకపోతే ఏమవుతుందని అంతమంది ఫోకస్ చేయరు. కాకపోతే ఇది మ్యాటర్ అవుతుంది. అండ్ కమింగ్ టు యూజెస్, సో మరి వీటిని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఫస్ట్ కమింగ్ టు దీని ప్రాపర్టీస్ ని బట్టి ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అనేది చూసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ కేసులో మనం ఏం ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు అక్కడ నుంచి వచ్చే రేస్ అన్ని కూడా ప్యారలల్ గా వస్తాయి. ప్యారలల్ రేస్ అన్నిటిని ఒక పాయింట్ దగ్గర కన్వర్ట్ చేస్తున్నాం అనుకున్నాం కదా, ఆ పాయింట్ ఏంటి? ఫోకస్. సో ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ సోలార్ కుక్కర్, మనకి టెక్స్ట్ బుక్ లో సోలార్ కుక్కర్ కూడా ఉంది. ఇది సోలార్ కుక్కర్ రైట్. ఈ సోలార్ కుక్కర్ ఇది అవుట్ సైడ్ మొత్తం కోటెడ్ ఉంది. అండ్ ఇది పోల్, ఇది సెంటర్, అండ్ ఇది ఫోకస్. అండ్ దీనిపై నుంచి వచ్చే లైట్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ రైట్. సో దీనిపైన ఎప్పుడైతే ఈ ప్యారలల్ రేస్ అన్ని ఇన్సిడెంట్ అయ్యాయో, ప్యారలల్ రేస్ అన్ని సన్ నుంచి వచ్చే లైట్ రేస్ అన్ని ఇట్లా ఇన్సిడెంట్ అయ్యాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈ మిర్రర్ ఏం చేస్తుంది? ఈ రేస్ అన్నిటినీ కూడా మనకి ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది. సో ఈ పాయింట్ దగ్గర, పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఏమని చెప్పొచ్చు? ఆ సన్ రేస్ నుంచి వచ్చిన ఎనర్జీ అంతటిని కూడా ఒకటే పాయింట్ దగ్గర తీసుకోవచ్చు కదా. అండ్ సన్ లైట్ నుంచి మనకి ఏమేమి ఎనర్జీస్ వస్తాయి? ఒకటి లైట్ ఎనర్జీ వస్తుంది, ఒకటి హీట్ ఎనర్జీ వస్తుంది. సో ఈ హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనం ఫుడ్ ని కుక్ చేయొచ్చు, లేదంటే ఏదైనా మెటీరియల్ ని బర్న్ చేయొచ్చు. సో దాని వల్ల ఈ ప్రాపర్టీ వల్ల మనం దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? సోలార్ మెషిన్స్ లో, ఎక్కడైనా సోలార్ ఫర్నెస్ ఎక్కడ ఏదైనా కూడా, సోలార్ సెల్స్ కావచ్చు, సోలార్ కుక్కర్ కావచ్చు, ఏదైనా కానీ సోలార్ బ్యాటరీస్ ఉంటాయి. ప్రతి దాంట్లో మనం యూజ్ చేసేది కాన్కేవ్ మిర్రర్ ని. అండ్ దెన్ టార్చెస్ అండ్ బీమ్స్ లో మనకి ఎట్లాంటి రే కావాలి? ఒక ప్యారలల్ రే కావాలి రైట్. సో ప్యారలల్, మనకి ఒక కేస్ లో ప్యారలల్ రిఫ్లెక్టెడ్ రేస్ వచ్చాయి. సో ఇది ఎక్కడ యూస్ అవుతుంది? మనకి టార్చ్ లో చాలా దూరం వరకు మనకి ఇన్ఫైనైట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే అక్కడి వరకు మనకి ఈ ప్యారలల్ రేస్ వెళ్తాయి రైట్. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది? టార్చెస్ లో మనకి చాలా దూరం వరకు లైట్ వెళ్ళాలి. ఓకే, అట్లాంటప్పుడు బీమ్ లైట్స్ లో కానీ, లేదా బీమ్ అంటే ప్యారలల్ లైట్ లో కానీ, లేదంటే టార్చెస్ లో కానీ యూజ్ చేస్తారు. ఇంకొకటి, మనకి ఇమేజ్ అనేది ఎన్లార్జ్డ్ కనిపిస్తుంది ఎప్పుడు? ఒకవేళ ఫోకస్ కి అండ్ పోల్ కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు. సో అట్లా ప్లేస్ చేసినప్పుడు మనకి ఇన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది కదా. సో సేమ్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని డెంటిస్ట్ మన టీత్ దగ్గర మ్యాగ్నిఫైడ్ ఈ ఇమేజ్ ఆ మిర్రర్ ని పెట్టినప్పుడు మన టీత్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఓకే, అండ్ షేవింగ్ చేసుకునేటప్పుడు కానీ, లేదంటే మేకప్ మిర్రర్స్ కానీ, అప్పుడు మన ఫేస్ ఏం కావాలి? కొంచెం పెద్దగా కనిపిస్తే మేకప్ చేసుకోవడానికి కానీ, షేవ్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం యూజ్ చేసేది కాన్కేవ్ మిర్రర్స్. అండ్ దెన్ వెహికల్ హెడ్ లైట్స్. సో వెహికల్ హెడ్ లైట్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ కి చాలా తేడా ఉంది. వెహికల్ హెడ్ లైట్స్ లో మనం యూజ్ చేసేది కాన్కేవ్ మిర్రర్. ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లాజిక్, ఇక్కడ ఇది రోడ్. ఓకే, ఈ రోడ్డు పైన మనం ఇక్కడ వెహికల్ తో వెళ్తున్నాం. ఇది మన వెహికల్. మనకి రోడ్డు పై డార్క్ నైట్ టైమ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా ఎట్లా ఉంటుంది? చీకటి ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఓన్లీ చుట్టుపక్కల ఏమున్నాయనేది అవసరం లేదు, మనకి కేవలం రోడ్డు మాత్రమే కనిపిస్తే చాలు కదా. సో రోడ్డు వరకు మాత్రమే లైట్ ఉండేలాగా ఇట్లా లైట్ వస్తే చాలు. ఓకే, కొంచెం ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తే చాలు. కానీ స్ట్రీట్ లైట్ లో మనం కాన్కేవ్ మిర్రర్స్ యూజ్ చేయలేము. ఎందుకు అనేది మనం కాన్వెక్స్ ని కూడా డిస్కస్ చేసిన తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి కార్ వెహికల్స్ లో ఇక్కడ హెడ్ లైట్స్ లో మనం యూజ్ చేసేది కాన్కేవ్ మిర్రర్స్ యాజ్ అ రిఫ్లెక్టర్ గా యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇవి యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. దాని తర్వాత కాన్వెక్స్ మిర్రర్ కూడా ఉంది. బట్ కాన్వెక్స్ మిర్రర్ కి మనం ఓన్లీ 2 కేసెస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అండ్ ఎట్ ఫైనైట్ డిస్టెన్స్. ఎందుకు మ్యామ్ ఇట్లా? దీనికి ఎందుకు 6 కేసెస్ లేవు అని అంటే, ఇక్కడ ఇది ఓకే, నేను ఇది ఇన్సైడ్ కోడ్ చేశాను. సో ఇది కాన్వెక్స్ అయింది. సో కాన్వెక్స్ కి కేసెస్ అన్ని కూడా ఎటువైపు ఉన్నాయి? ఇది ఫోకస్ అండ్ ఇది సెంటర్, ఇవన్నీ కూడా పోల్ రైట్. నేను ఒకవేళ ఆబ్జెక్ట్ ని ఇటువైపు ప్లేస్ చేస్తే నాకు ఇమేజ్ ఫామ్ అవుతుందా? అవ్వదు కదా, ఎందుకంటే ఇది కోటెడ్ సైడ్ ఫేస్. సో నేను ఎప్పుడు కానీ ఇమేజ్ ని ఎటువైపు ఆబ్జెక్ట్ ని ఎటువైపు ప్లేస్ చేయాలి? ఇటువైపు మాత్రమే ప్లేస్ చేయాలి. కానీ ఇక్కడ నాకు ఎక్కడ ప్లేస్ చేసినా ఒకటే కదా. కాబట్టి ఒకటి ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ప్లేస్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది, అండ్ ఎట్ ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్ పైన ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ అన్ని కూడా ఎట్లా ఉంటాయి? ప్యారలల్ గా ఇన్సిడెంట్ అవుతుంది రైట్. సో ఈ ప్యారలల్ రేస్ అన్ని కూడా ఎక్కడ కన్వర్ట్ చేస్తుంది అంటే, ఆ రేస్ అన్నిటి కూడా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి
ఇవన్నీ పాస్ అవుతున్నట్టుగా డైవర్జ్ అవుతాయి. ఓకే, మనకి కాన్వెక్స్ ఎప్పుడు కానీ డైవర్ట్ చేస్తుంది. సో ఈ రేస్ అన్నిటిని మనం ఒకసారి వెనక్కి ఎక్స్టెండ్ చేసినప్పుడు అవి ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి, మనకి ఫోకస్ నుంచి పాస్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఫామ్ అయిన ఇమేజ్ ఎట్ ఇన్ఫినిటీ దగ్గర మనకి కాన్కేవ్ గానీ కాన్వెక్స్ గానీ ఎక్కడ ఫోకస్ ఎక్కడ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, ఎట్ ఫోకస్. ఓకే, అండ్ ఈ ఫామ్ అయిన ఇమేజ్ హైట్ ఎంత అండ్ దాని సైజ్ ఎంత, యూ కెన్ సీ హియర్ ఒక పాయింట్ సైజ్ లో మనకి ఇమేజ్ ఫామ్ అయింది, రైట్? ఇక్కడ సో దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే హైలీ డిమినిష్డ్, ఎందుకంటే దాని సైజ్ తగ్గిపోయింది కదా. అండ్ దాని తర్వాత ఇది రియలా వర్చువలా, ఇది డైరెక్ట్ గా ఇక్కడ ఈ రిఫ్లెక్టర్ రేస్ అనేది కూడా డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ అయ్యాయా, కన్వర్జ్ అయ్యాయా, లేదు కదా. ఇవన్నీ డైవర్జ్ అవుతున్నాయి. డైవర్జెన్స్ రేస్ ని మనం వెనక్కి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇమేజ్ ఈ పాయింట్ నుంచి ఎక్స్టెండ్ అవ్వచ్చు, డైవర్జ్ అవ్వచ్చు అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఇది వర్చువల్ ఇమేజ్. ఓకే, అండ్ వర్చువల్ ఇమేజ్ మనకి ఇది ఇన్వర్టెడ్ ఉందా, ఎరెక్టెడ్ వచ్చిందా? వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కానీ మనకి ఎరెక్టెడ్ వస్తుంది, అంటే ఆబ్జెక్ట్ ఎట్లా ఉంటే ఇమేజ్ కూడా అట్లాగే ఫామ్ అవుతుంది. ఇవన్నీ ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో కాన్వెక్స్ ముందర మనం ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసినప్పుడు ఫామ్ చేసిన ఇమేజ్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. సెంటర్ నుంచి పాస్ అవుతున్నట్లుగా ఉంది. అండ్ ఇది దేని నుంచి, సో ఎస్ ఇది ఇన్సిడెంట్ రే, రైట్? సో ఇన్సిడెంట్ రే ని మనం ఒక అలాంగ్ ది నార్మల్ ఓకే ప్లేస్ చేసినప్పుడు ఇది ఇట్లా ఉండొద్దు. జనరల్లీ ఈ రే అనేది ఇట్లా ప్యారలల్ గా ఉండాలి. ఓకే, ఇది ప్యారలల్ రే. సో ఇట్లా ఒకటి ప్యారలల్ రే అండ్ ఇంకొకటి ద రే పాసింగ్ త్రూ ది సెంటర్ తీసుకున్నాం. సో ప్యారలల్ రే ఏమైంది, ఇట్ అపియర్స్ టు బి పాసింగ్ త్రూ ఫోకస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇది ఫోకస్ నుంచి వెళ్తున్నట్టుగా ఉంది. అండ్ ఇంకొక రే ఎలాగో అది సెంటర్ నుంచి వెళ్తుంది కాబట్టి సేమ్ పాత్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఈ రెండు మనకి డైవర్జింగ్ రేస్ ఇచ్చాయి కాబట్టి అవి ఎక్కడా కూడా ఇటువైపు ఆబ్జెక్ట్ ఉన్న సైడ్ అవి ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. సో వాటిని ఈ డైవర్జెన్స్ రేస్ ని వెనక్కి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి అవి ఇంటర్సెక్ట్ అయినట్టుగా కనిపించాయి. సో దాన్ని మనం ఇమేజ్ అని అనుకుంటున్నాం. ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, మనం ఈ కాన్వెక్స్ ముందర ఇమేజ్ మిర్రర్ ముందర ఎక్కడ ఆబ్జెక్ట్ ని ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ప్లేస్ చేసినా కూడా ఫామ్ అయ్యేది బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఓకే, ఈ రెండు పాయింట్స్ మధ్యలో మాత్రమే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ ఫామ్ అయిన ఇమేజ్ ఎప్పుడు కానీ డిమినిష్డ్ ఉంటుంది. మనకి కాన్వెక్స్ కి కాన్కేవ్ కి తేడా ఏంటంటే కాన్కేవ్ లో కూడా మనకి ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ వచ్చింది, కాకపోతే అక్కడ వర్చువల్ ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వచ్చింది. ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కానీ డిమినిష్డ్ ఇమేజ్ ఉంటుంది. ఓకే, అండ్ వర్చువల్ ఇమేజ్ అని అనుకున్నాం కాబట్టి అది ఎప్పుడు కానీ ఎట్లా ఉంటుంది, ఎరెక్టెడ్ గా ఉంటుంది. ఓకే, so these are the characteristics of the image when placed at a finite distance in front of a convex mirror. Got it? Now uses. So దీన్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే మనకి ఈ ఇమేజ్ కాన్వెక్స్ మిర్రర్ ఫస్ట్ ది మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఇది ఎప్పుడు కానీ ఎట్లాంటి ఇమేజ్ ఇస్తుంది, డిమినిష్డ్ ఇమేజ్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ నేను వెహికల్ ని డ్రైవ్ చేస్తున్నాను, నా వెనకాల ఎంత ట్రాఫిక్ ఉంది అనేది తెలుసుకోవాలంటే సో నేను ప్రతిసారి వెనక్కి తిరిగి చూడలేను కదా. అప్పుడు నేను ఏం ప్లేస్ చేస్తాను, నా ముందర ఒక కాన్వెక్స్ మిర్రర్ ది ప్లేస్ చేస్తాను. సో దాట్ వెనకాల ఎంత పెద్ద ట్రాఫిక్ ఉన్నా కూడా, ఎంత రోడ్ ఎంత పెద్దగా ఉన్నా కూడా నాకు అంతా కూడా ఈ చిన్న మిర్రర్ లో కనిపిస్తుంది. అంటే అంత పెద్ద ఆబ్జెక్ట్ ని కూడా ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఒక చిన్న ఇమేజ్ ని నాకు ముందర ఫామ్ చేస్తుంది. సో దాట్ నేను ప్రతిసారి వెనక్కి తిరగాల్సిన అవసరం లేదా, మిర్రర్ చూస్తే సరిపోతుంది. సో వెహికల్స్ లో రేర్ వ్యూ మిర్రర్స్ గా మనం వీటిని యూజ్ చేస్తాం. అండ్ ఇంకెక్కడ యూజ్ చేస్తాం, సెక్యూరిటీ మిర్రర్స్. ఓకే, సెక్యూరిటీ మిర్రర్స్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద హాల్ ఉంది, ఆ పెద్ద హాల్లో ఒకవేళ నేను సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నప్పుడు ప్రతి మూల ఏం చేస్తుంది అనేది నేను పరిగెత్తుకుంటూ చూడలేను కదా. ఒక దగ్గర నేను కూర్చుంటే నాకు హాల్ మొత్తం కనిపించాలి. అంటే హాల్ కి సంబంధించిన అంత పెద్ద హాల్ కి సంబంధించిన ఒక చిన్న ఇమేజ్ కనుక ఆ మిర్రర్ ఫామ్ చేయగలిగితే నేను ఆ మిర్రర్ చూస్తూ మొత్తం చెక్ చేయొచ్చు కదా. సో అందుకని మాల్స్ లో కానీ లేదంటే
మన మెట్రో స్టేషన్ కి వెళ్ళినప్పుడు ప్రతి ఎడ్జ్ లో మీరు దీన్ని చూడొచ్చు. ఓకే, సో అండ్ ఇంకెక్కడ చూడొచ్చు మీరు ఈ మిర్రర్స్ ని అని అంటే, ఇందాక చెప్పాను కదా, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటి, ఒక రోడ్ మీద, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నాం ఒక కార్ లో, అండ్ నైట్ టైం ట్రావెల్ చేస్తున్నాం. ఓకే, సో అట్లాంటప్పుడు మనకి కార్ కి ఉన్న లైట్స్ ఏంటి, ఇందాక డిస్కస్ చేసాం. కార్ కి ఉన్న హెడ్ లైట్స్ ని మనం ఏం తీసుకుంటాం, ఫైన్, ఇవి మనకి కాన్కేవ్ మిరర్స్ యూజ్ చేస్తున్నాం, రైట్? సో కాన్కేవ్ మిరర్స్ ఓన్లీ ఇవి రిఫ్లెక్టర్ గా యూజ్ చేసినప్పుడు నాకు ఓన్లీ లైట్ ఎక్కడ వరకు మాత్రమే పడుతుంది, ఇక్కడ వరకు మాత్రమే పడుతుంది. కానీ ఒకవేళ నేను ఒక స్ట్రీట్ లైట్ ని ప్లేస్ చేశాను, ఇక్కడ స్ట్రీట్ లైట్ ని ప్లేస్ చేసినప్పుడు నేను స్ట్రీట్ లైట్ ని ప్లేస్ చేసాం. ఓకే, ఇక్కడ ఒక లైట్ పెట్టాం. ఇక్కడ స్ట్రీట్ లైట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి, ఈ లైట్ నుంచి వచ్చే దాని వల్ల సో మాక్సిమం రోడ్ అనేది లైట్ అనేది ఇట్లా వెళ్ళాలి. సో ఇక్కడ లైట్ రేస్ అన్ని కూడా ఏమవుతున్నాయి, డైవర్జ్డ్ లైట్ రేస్ వస్తున్నాయి. ఈ డైవర్జ్డ్ లైట్ రేస్ ఇచ్చేది ఏంటి, కాన్వెక్స్ మిర్రర్. ఓకే, స్ట్రీట్ లైట్స్ లో యూజ్ చేసేది కాన్వెక్స్ మిర్రర్, అండ్ కార్ హెడ్ లైట్స్ లో యూజ్ చేసేది కాన్కేవ్ మిర్రర్. గాట్ ఇట్? సో ఇవి యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్. నౌ ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఎందుకు అని అంటే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటి, రే డయాగ్రామ్స్ లో ఆబ్జెక్ట్ ని ఫోకస్ దగ్గర ప్లేస్ చేస్తే ఎక్కడ ఫామ్ అవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ప్లేస్ చేస్తే ఎట్లా ఫామ్ అవుతుంది, ఇదంతా మనం చూసాం, రైట్? బట్ ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమన్నా ఒక క్వశ్చన్ ఎట్లా వచ్చిందంటే, ఫోకస్ అనేది సో అండ్ సో 20 సెంటీమీటర్స్ ఉంది, ఒక మిర్రర్ కి సంబంధించిన ఫోకస్ ఇది, అండ్ నేను ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేశాను, 15 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేశాను, అండ్ ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చెప్పండి. సో మనం ఏంటి, ఎగ్జాక్ట్ గా ప్రిసైజ్ లొకేషన్ మనం చెప్పలేం కదా. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది, దాట్ ఈస్ మిర్రర్ ఫార్ములా. సో ఈ మిర్రర్ ఫార్ములా ఏం చేస్తుంది అని అంటే, ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్. ఓకే, సో అదేంటి, అదేంటంటే 1/f is equals to 1/v plus 1/u. Okay, so this is the formula. This is the relation between focal length and image distance and object distance, right? And ఇది కాకుండా ఇక్కడ ఫోకల్ లెంత్ అంటే ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది, మనం ఇందాక డిస్కస్ చేయలేదు. ఇది కాన్కేవ్ మిర్రర్, రైట్? ఇక్కడ ఫోకస్ ఉంది. సో అండ్ డైరెక్షన్ అండ్ సైన్ కన్వెన్షన్ చెప్పేటప్పుడు ఇది డిస్కస్ చేస్తాను. అండ్ ఇంకొక ఫార్ములా ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ అని ఇంకొకటి ఉంటుంది. సో ఇదేం చెప్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత మనం డయాగ్రామ్ చూసి వీటన్నిటికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ చెప్పాం, కానీ అట్లా కాకుండా నాకు ఒక వాల్యూ తెలిస్తే ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ లేదంటే ఇమేజ్ కానీ చెప్పొచ్చా అంటే, ఎస్, దెర్ ఈస్ అ వే, దాట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నిఫికేషన్. సో ఒక్క మ్యాగ్నిఫికేషన్ వాల్యూ తెలిస్తే చాలు మనకు ఏ మిర్రర్ యూజ్ చేసాం, ఆబ్జెక్ట్ ఎట్లా వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ మ్యాగ్నిఫికేషన్ అనేది ఒక రేషియో, దేనికి రేషియో అని అంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ హైట్ కి అండ్ సో height of the image to the height of the object. Okay, and అలాగే దీన్ని మనం ఇంకా ఏమని రాయొచ్చు, -v/u. ఓకే, సో ఇది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ ఒక వాల్యూ, ఇది ఫార్ములా, రైట్? కాదు, క్వశ్చన్ లో మనకి ఒక వాల్యూ ఇచ్చారు. ఓకే, దాని సైన్ ని బట్టి వాల్యూని బట్టి మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అనేది పాజిటివ్ ఉంది. ఓకే, పాజిటివ్ ఉన్నప్పుడు మనకి ఫామ్ అయిన ఇమేజ్ ఏంటి, ఇది ఆల్వేస్ వర్చువల్. ఇది మనకి వర్చువల్ ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్, వర్చువల్ ఇమేజ్ కి మ్యాగ్నిఫికేషన్ అనేది పాజిటివ్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి నెగటివ్. సో నెగటివ్ ఉన్నప్పుడు మనకి వాల్యూ ఎప్పుడు కానీ ఎట్లా వస్తుంది, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ నెగటివ్ గా ఉంటే మనకి ఫామ్ అయ్యే ఇమేజ్ రియల్ ఇమేజ్. గాట్ ఇట్? సో ఇదంతా సైన్ గురించి. మరి వాట్ అబౌట్ వాల్యూ? ఒకవేళ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ క్యాన్ బి ఈక్వల్ టు 1, క్యాన్ బి గ్రేటర్ దాన్ 1, క్యాన్ బి లెస్ దాన్ 1, రైట్? సో ఒకవేళ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1 ఉంటే, సో 1 ఉంటే hi is equals to h0, అంటే ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ సేమ్ హైట్ లో ఉంటుంది. అదే ఒకవేళ లెస్ దాన్ 1 ఉంటే ఆబ్జెక్ట్
ఇమేజ్ హైట్ అనేది magnification వాల్యూ ఇస్ లెస్ దాన్ 1 అని అంటే ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ అంటే ఏమనుకున్నాం hi/h0 ఇది కూడా లెస్ దాన్ 1 రైట్. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఏమని రాయొచ్చు, ఇట్ ఈస్ నథింగ్ బట్ hi ఇస్ లెస్ దాన్ h0 అంటే ఆబ్జెక్ట్ హైట్ అనేది ఎక్కువగా ఉంది ఇమేజ్ హైట్ కన్నా. అంటే ఇక్కడ మనకి వచ్చిన ఇమేజ్ ఏంటి, ఎన్లార్జ్డ్ ఇమేజ్, అదే డిమినిష్డ్ ఇమేజ్. అదే ఒకవేళ గ్రేటర్ దాన్ 1 ఉంది, సో అట్లాంటప్పుడు మనకి వచ్చిన ఇమేజ్ ఏంటి, h0 ఈస్ లెస్ దాన్ hi అంటే ఆబ్జెక్ట్ హైట్ కన్నా ఇమేజ్ ఎక్కువగా ఉంది, అంటే ఇది ఇంక్రీజ్ అయింది, ఇమేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అట్లాంటప్పుడు మనకు వచ్చే ఇమేజ్ ఏంటి, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. గాట్ ఇట్. ఇవి మనకి ఉన్న ఈ చాప్టర్ లో ఉన్న రెండు ఫార్ములాస్, దాట్ ఈస్ మిర్రర్ ఫార్ములా. అదేం చెప్తుంది, ఫోకల్ లెంత్ కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కి, ఇమేజ్ డిస్టెన్స్ కి ఉన్న రిలేషన్ ఇస్తుంది. అండ్ మ్యాగ్నిఫికేషన్ ఏం చెప్తుంది, మిర్రర్ కి సంబంధించిన ఇమేజ్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని ఇస్తుంది. గాట్ ఇట్. సో ఇది ఫార్ములాస్ అయిపోయినాయి. మరి ఫార్ములాస్ లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సైన్ కన్వెన్షన్. సో సైన్ ఎట్లా తీసుకోవాలి ఈ సైన్ ని అని అంటే ఐ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం తీసుకుంటున్నాను, ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ కాన్కేవ్ మిర్రర్ పైన ఎస్ ఇది పోల్, ఇది సెంటర్ అండ్ ఇది ఫోకస్, రైట్. సో ఈ మూడింటి నుంచి ఈ రెండింటి నుంచి వెళ్ళే ఒక లైన్ ని డ్రా చేస్తే ఏమైంది, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ అయింది, మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు నేను ఒకవేళ ఆబ్జెక్ట్ ని ఈ మిర్రర్ ముందర ఎక్కడ ప్లేస్ చేస్తాను, ఎనీవే ఇది కోటెడ్ సర్ఫేస్ కాబట్టి నేను ప్లేస్ చేసే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ అన్ని ఎలా పడుతున్నాయి, ఇలా పడుతున్నాయి. ఓకే, ఇట్లా ఇన్సిడెంట్ అవుతున్నాయి, రైట్. సో నేను ఇప్పుడు ఏ డిస్టెన్స్ మెషర్ చేసినా కూడా దాన్ని పోల్ నుంచి కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం మ్యాథ్స్ లో చదువుకున్న కోఆర్డినేట్ జామెట్రీలో ఇది ఆరిజిన్, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్ అండ్ ఇది నెగటివ్ వై యాక్సిస్, రైట్. సో ఇక్కడ నేను పోల్ ఏమనుకుంటున్నాను, ఆరిజిన్ అనుకుంటున్నాను. సో పోల్ నుండి నేను ఇటువైపు మెషర్ చేసే డిస్టెన్సెస్ అన్ని కూడా ఏంటి, అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇవన్నీ పాజిటివ్ గా ఉంటాయి. అండ్ ఈ పోల్ నుంచి నేను ఇటువైపు డిస్టెన్సెస్ మెషర్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా అలాంగ్ ది నెగటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇవన్నీ కూడా నెగటివ్ గా ఉంటాయి. అండ్ ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి నేను ఒకవేళ పైకి మెషర్ చేస్తున్నట్లయితే ఈ వాల్యూస్ ని, ఓకే, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది, నేను పైకి అలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్ మెషర్ చేస్తున్నట్లయితే ఈ వాల్యూస్ అన్ని కూడా పాజిటివ్ గా ఉంటాయి. అదే నేను కిందికి మెషర్ చేస్తున్నట్లయితే పర్పెండిక్యులర్ గా అండ్ అలాంగ్ నెగటివ్ వై యాక్సిస్ మెషర్ చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా నెగటివ్ గా ఉంటాయి వాల్యూస్. గాట్ ఇట్. ఇది సైన్ కన్వెన్షన్. ఇది దేనికైనా కాన్వెక్స్ కైనా కాన్కేవ్ కైనా సేమ్ గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ అనుకోండి, ఇది కాన్కేవ్ అయిపోయింది కదా, నా ఇది కాన్వెక్స్. సో ఇక్కడ ఇది కూడా సేమ్, ఇక్కడ నుంచి కూడా పోల్ నుంచి మనం ఇవన్నీ ఈ డిస్టెన్సెస్ అన్నిటిని మెషర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ పోల్ నుంచి ఇది సెంటర్ కదా, ఓకే, ఇటువైపు మెషర్ చేసే డిస్టెన్సెస్ అన్ని పాజిటివ్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఇటువైపు మెషర్ చేసే డిస్టెన్సెస్ నెగటివ్ గా ఉంటాయి. అండ్ పోల్ నుంచి పైకి మెషర్ చేసే డిస్టెన్సెస్ పాజిటివ్ అండ్ పోల్ నుంచి కిందికి మెషర్ చేసే డిస్టెన్సెస్ నెగటివ్. గాట్ ఇట్. సో దీన్ని బట్టి ఇప్పుడు ఒకసారి చెప్పండి నాకు, కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ పాజిటివా నెగటివా? సో ఇది కాన్కేవ్ కదా, కాన్కేవ్ ఫోకల్ లెంత్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని మనం ఫోకల్ లెంత్ అంటాం కదా. సో ఈ ఫోకల్ లెంత్, కాన్కేవ్ ఫోకల్ లెంత్ ఎప్పుడు గానీ నెగటివ్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఎప్పుడు గానీ నెగటివ్ గా ఉంటుంది. అండ్ కాన్వెక్స్ విషయానికి వస్తే, కాన్వెక్స్ ఇది ఫోకల్ లెంత్, రైట్. మనం ఇక్కడ నుంచి ఇటువైపు మెషర్ చేస్తున్నాం కాబట్టి ఫోకల్ లెంత్, కాన్వెక్స్ కి ఫోకల్ లెంత్ ఎప్పుడు గానీ పాజిటివ్ గా ఉంటుంది. అండ్ ఎస్ ఆబ్జెక్ట్ ఎట్లాగూ నెగటివ్, ఎందుకంటే మనం ఇటువైపు ప్లేస్ చేస్తున్నాం. ఫైన్. సో ఇది సైన్ కన్వెన్షన్. సో మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ లో ఇది మెయిన్ గా ప్రతిసారి ఎవ్రీ స్టూడెంట్స్ చేసే మిస్టేక్, వాల్యూస్ అన్ని తీసుకున్న తర్వాత సైన్ కన్వెన్షన్ ని కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే వాల్యూస్, అది మిర్రర్ ఫార్ములా గానీ లేదంటే మన మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా గానీ సబ్స్టిట్యూట్ చేసే ముందు సైన్ కన్వెన్షన్ ని తీసుకొని మాత్రమే చేయండి. లేదంటే మీరు ఎంత బాగా ఎంత సూపర్ గా సింప్లిఫికేషన్ చేసినా ఆన్సర్ మీకు వచ్చేది రాంగ్ వస్తుంది. అండ్ సో గైస్, దిస్ ఈస్ అబౌట్ మన రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో ఐ హోప్
మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్ దెన్ ఒకసారి వీడియోని లైక్ చేసి కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గివ్ అ రిప్లై. అండ్ ఎస్, సో గైస్, మనం నెక్స్ట్ క్లాస్ రిఫ్రాక్షన్ విత్ ప్లేన్ సర్ఫేసెస్ అనే చాప్టర్ ని డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ఒకవేళ ఇంకెవరికైనా ఇంకేదైనా కావాలి అని అనుకున్నప్పుడు, ఏ రకమైన హెల్ప్ కావాలని అనుకున్నప్పుడు మీరు ఇన్స్టాలో అయినా పింగ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ యూట్యూబ్ లో అయినా మెన్షన్ చేయొచ్చు. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఒకవేళ చాప్టర్ అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ subscribe the channel. Okay guys, we'll meet in the next video. Till then, keep learning and bye.